పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు ఉచ్చును పోలీసులు పక్కడ్బందీగా బిగుస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కనుగొనేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు భగీరథ్ను మోయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. భగీరథ్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి మేడ్చల్ కోర్టు ఇవ్వడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయం చెర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న భగీరథ్ను నేరం జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ పక్కడ్బందీ ఛార్జ్ షీట్ను తయారు చేస్తున్నారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు ఉచ్చును పోలీసులు పకడ్బందీగా బిగిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ప్రదేశాన్ని కనుగొనేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు భగీరథ్ను మోయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. భగీరథ్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి మేడ్చల్ కోర్టు ఇవ్వడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఉదయం చెర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న భగీరథ్ను నేరం జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్తూ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ పకడ్బందీ ఛార్జ్ షీట్ను తయారు చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.